సోనియా గాంధీ కాళ్ళు పట్టుకుంటే అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేవాడు. లేకపోతే ఈ దొంగ చంద్రబాబు లాగా వైస్రాయ్ క్యాంప్ లో ఎమ్మెల్యేని తీసుకెళ్లి క్యాంప్ పెట్టుకుంటే ముఖ్యమంత్రి అయ్యేవాడు. మేము వెళ్లి చెప్పాం 2014 ఎన్నికల్లో చంద్రబాబు రుణాలు మాఫీ చేస్తా అన్నాడు, రైతులకి డ్వాక్రా మహిళలకి రుణాలు మాఫీ చేస్తా అన్నాడు, 3 సెంటు స్థలంలో ఇల్లు కట్టించిస్తానంటున్నాడు, 1000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నాడు, అనేక దొంగ స్కీములు చెబుతున్నాడు. మనం కూడా చూద్దాం లేకపోతే ఓడిపోతాం అని చెప్తే ఏ రకంగా చేస్తాం అని డబ్బులు ఎక్కడ ఉన్నాయి చెప్పని అడిగాడు. అన్న చంద్రబాబు ఎట్ట చేస్తాడు అట్టగే చేద్దాం, మీరు దయచేసి మా మాట వినండి అని చెప్పి మధ్యాహ్నం 2ంటికి వెళ్ళి చిత్తూరులో రాత్రి 10 దాకా బతిమేళం. నేను పేరు నాని రాదా ఆయన ఒకటే మాట చెప్పాడు. 10:30కి మీటింగ్ అయిపోయినాక రూమ్ లో పిలిచి, నాని నేను రాజశేఖర రెడ్డి రక్తం పంచుకు పుట్టా, నేను రాజశేఖర రెడ్డి గారి ఆ పదవి కోసం ఈ రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారికి ఉన్నటువంటి పేరునో లేకపోతే ఆయన ఉన్నటువంటి ముద్రలో తీసేసే కొడుకు నేను పుట్ల ఆ రకంగా అబద్ధాలు చెప్పి వచ్చేటువంటి నా ముఖ్యమంత్రి పదవి నా ఎడంకాలు గాలి కోటితో సమానం. నేను మాత్రం ప్రాణపోయినా అబద్ధం చెప్పాలని చెప్పినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. కాబట్టి దయచేసి మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఒక అవకాశం ఇచ్చి చూడండి. ఈ చంద్రబాబు గాని ఇంకోటి గాని ఈ రాష్ట్రంలో ఎవడో కూడా ఏ పార్టీ కూడా అధికారంలో రాకుండా ఆయన బతికున్నంత కాలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలో ఉంచి మీ యొక్క మెప్పు పొందుతాడని చెప్పి రాజశేఖర రెడ్డి గారి కన్నా గొప్ప కొడుకుగా జగన్మోహన్ రెడ్డి పేరు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.